వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఖచ్చితంగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ 2 or 3 మార్క్స్ 5 మార్క్స్ వస్తాయి. జస్ట్ మనం చిన్నగా ఉన్నప్పుడు యూకేజీ ఎల్కేజీలో ఏబిసిడీలో నేర్చుకుని ఉంటాం కదా, గుర్తుంటే చాలు. ఈ రీజనింగ్లో ఖచ్చితంగా 2 or 3 మార్క్స్ ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఎలానో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్, మీ కోడ్ లాంగ్వేజ్ ఈక్వల్ టు CAKE ఈజ్ రిటర్న్ యాజ్ ACIG అండ్ GOLT is written as EQJF. Always will be WRE will be written in the code language. అంటే కేక్ అంటే ఇట్లా రాసినాడు, నెక్స్ట్ గోల్ అంటే ఇట్లా రాసినాడు, నెక్స్ట్ వైర్ అంటే ఎట్లా రాయాలో చెప్తాను. ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, ఈజీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్వశ్చన్ చేయాలంటే మెయిన్గా కోడింగ్ డీకోడింగ్లో A to Z ఏబిసిడి రావాలి. A అంటే 1గా, B అంటే 2గా, C అంటే 3, Z 2. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం కేక్ అంటే ACNJ అది రాసుకున్నాం కదా. ఫస్ట్ ఈ నెంబర్లో ఏం అవసరం, ఫస్ట్ నెంబర్లో కన్ఫ్యూజ్ అవుతారు. డైరెక్ట్ చెప్తాను. C అంటే -1 చేంజ్ అయింది. నెక్స్ట్ AC అంటే +2 చేంజ్ అయింది. BC కదా +2. తర్వాత KI అంటే -1, IJK -1. నెక్స్ట్ EG అంటే EF అంటే 1 +2 వచ్చింది. ఈ తర్వాత FG +2 అంటే మన కాంబినేషన్ -1 +2 -1 +2. ఇంకొకటి ఇక్కడ లాంగ్వేజ్ ఇచ్చినాడు కదా, ఇది వచ్చి ఆటోమేటిక్గా ఇదికైనా ఈక్వల్గా ఉంటుంది. మ్యాక్సిమమ్ చెక్ చేసిన అవసరం లేదు. ఇది ఒకటి చెక్ చేసినాం కాబట్టి మనకి -1 +2 -1 +2 కాంబినేషన్ రావడం. W అంటే -1 అంటే W అంటే -1 అంటే B వస్తుంది కదా, V తీసేస్తే U. నెక్స్ట్ I +2 JK +2 వచ్చింది. నెక్స్ట్ R అంటే -1 అంటే PQR వస్తుంది కదా, మనకి -1 అంటే P. నెక్స్ట్ EFG +2 అంటే మన కాంబినేషన్లో ఏం వచ్చిందంటే -1 +2 -1 +2 ఈ కాంబినేషన్ వస్తుంది. ఓకే, ఇంకా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ